పల్నాడు జిల్లా పులిపాడు వద్ద నీటి కుంటలో పడి ఇద్దరు మృతి చెందారు. శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బస్సు క్లీనర్లు నీట మునిగి చనిపోయారు. దాచపల్లి వెళ్తుండగా మధ్య మార్గంలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు నిలిచిపోయింది. బస్సు రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో ఆగిపోయింది. దీంతో నీటి కోసం 5వ తరగతి విద్యార్థి సుభాష్ను డ్రైవర్ పంపాడు. సమీపంలోని కుంట వద్దకు వెళ్లిన విద్యార్థి అందులో పడిపోయాడు. విద్యార్థిని కాపాడేందుకు నీటి కుంటలో దిగిన క్లీనర్ కోటేశ్వరరావు కూడా నీట మునిగి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రతినిధి రాఘవ ఫోన్లో అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రేయ. పల్నాడు జిల్లాలో విషాదం చోటు చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నీటి కుంటలో పడి 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బస్సు కేంద్రం కూడా మృతి చెందినట్టు కూడా జిల్లాలో కూడా పెద్ద విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది శ్రేయ. అయితే పులిపాడు గ్రామానికి చెందిన సుభాష్ 11 సంవత్సరాలు దాచేపల్లి పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ 5వ తరగతి చదువుతున్నాడు. రోజులాగానే తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సు వచ్చింది పులిపాడు గ్రామానికి. అయితే బస్సు కూడా ఎక్కించి మార్గ మధ్యలో స్కూల్ బస్సులో రేడియేటర్ లో నీళ్లు అయిపోవడంతో దాచేపల్లి పులిపాడు గ్రామాల మధ్యలో స్కూల్ రేడియేటర్ లో నీళ్లు అయిపోవడం సంఘటన చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ గాని క్లీనర్ గాని పిల్లగాడిని పంపించి ఇలా నీళ్లు తీసుకురామనే సందర్భంలో పిల్లగాడ దగ్గరలో నర్సరీ ఉన్న నీటి కుంటల్లో కడకపోయి ఈ బాటిల్ తోటి కానీ జగ్గుతో కూడా నేను నీళ్లు అందుకోబోయేటట్లు జారి కింద పడిపోయి మృతి చెందాడు. సరే, జారి పడడంతో ఎమ్మటినే క్లీనర్ కూడా దానికి కాపాడే ప్రయత్నంలో కూడా ఇతను కూడా జారి పడ్డాడు. అయితే ఇద్దరు ఒకే లోతుగా ఉండటం, ఆ నీటి కుంటలో నీరు ఎక్కువ కూడా ఉండటం వల్ల ఆ కుంట కూడా లోతుగా ఉండటం వల్ల కూడా ఇద్దరు మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే అసలు ఇది నిర్లక్ష్యం, కంపల్సరీగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం అనే కనిపిస్తుంది. ఎందువల్లంటే ఈ గత సంవత్సరం కూడా ఈ విధంగానే దారి మధ్యలో కూడా ఒక డ్రైవర్ కూడా మొత్తం మద్యం సేవించి ముద్దు మధ్యలో కూడా డ్రైవర్ రోడ్డు డివైడర్ కూడా గుద్దుకొని కూడా ఒక డ్రైవర్ బోల్తా పడింది సంఘటన కూడా జరిగింది గత సంవత్సరంలో కూడా. ఇది 2వ సంఘటన ఈ సంవత్సరం జరగడం కూడా. అయితే ఈ కాలేజీ కూడా స్కూల్ యాజమాన్యం కూడా ఈ నిర్లక్ష్యానికి అసలు ఏంది, అసలు మరి ఫిట్నెస్ ఉందా లేదా, ఈ బస్సుకి ఫిట్నెస్ ఉంటే మధ్యలో దారిలో ఆగిపోవడం ఏంది, నీళ్లు రేడియేటర్ లో నీళ్లు ఆగిపోవడం ఏంది, ఇంత నిర్లక్ష్యం వహించడం కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే విద్యా అధికారులు కానీ లేకపోతే ఫిట్నెస్ అధికారులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ ఇప్పుడు కూడా స్పందించలేదు. అసలు ఈ స్కూల్ కి ఎన్ని బస్సులు ఉన్నాయి, అసలు ఫిట్నెస్ లో ఎన్ని బస్సులు ఉన్నాయి, జరుగుతున్నాయి, అసలు జరుగుతున్నాయా లేవా, అసలు తిరుగుతున్నాయా స్కూల్ కంటిన్యూగా స్కూల్ కింద ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, అసలు ఈ ఫిట్నెస్ లో ఉన్నాయా, డ్రైవర్ కూడా లైసెన్స్ ఉందా, పూర్తిగా లైసెన్స్ ఉండయా లేవా, అయితే లైసెన్స్ లేవకుండా కూడా డ్రైవర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్ని స్కూల్లో. అయితే పల్నాడు జిల్లాలో కూడా ఇటీవల కూడా కొన్ని స్కూల్లో సంఘటన జరుగుతుంది, వాస్తవంగానే జరుగుతున్నాయి. అయితే అసలు ఈ ఇప్పటికి ఇంతవరకు పోలీసులే స్పందించారు. అయితే దీని మీద కేసు కూడా నమోదు చేశారు. అయితే బస్సు కేసు కూడా నమోదు చేసినట్టు కూడా డిఎస్పీ కూడా వెల్లడించారు. అయితే అసలు కేసు కూడా క్లుప్తంగా విచారించి అసలు ఏ విధంగా జరుగుతుంది, అది ఇది డ్రైవర్ల నిర్లక్ష్యమా లేకపోతే స్కూల్ విద్యార్థిని పంపించడం ఎందుకు, అసలు క్లీనర్ ఉంటాడు, బస్సు డ్రైవర్ కూడా ఉంటారు, ఇద్దరులో కూడా బస్సు ఆగిపోయినప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయి నీళ్లు తెచ్చుకోవచ్చు కదా. ఒక స్కూల్ విద్యార్థి, అది కూడా 5వ తరగతి చదివే విద్యార్థి 11 సంవత్సరాలు అంటే ఏమి తెలియని వయసులో కూడా ఈ కుంటకు నీరు బాటిల్లో తీసుకురామంటాం కూడా ఇది నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు శ్రేయ. థ్యాంక్ యూ రాఘవ. అయిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపింది. ఆపిన దాని పక్కన కాలువ ఉంది.
ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతకాడికి పోయి నీళ్లు ముంచుకోమరు. పిల్లగాడు దిగాడంట. పిల్లగాడు పడ్డాడని చెప్పేసి ఈయన క్లీనర్ వచ్చేసి దిగాడు. ఆ గుంత కంటే ముందు కూడా కొద్ది దూరంలో కాలం ఉంది, అక్కడే ముంచుకోవచ్చు కదా. అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు? కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఇదే గురజాల తిరణాల ముందు అయిపోయినాక బస్సు గంగారం రాళ్ళవాగ దగ్గర ఆపేసి మందు తాగారు డ్రైవర్ క్లీనర్. దాని గురించి ఏమి చర్చ లేదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చెప్పాము స్కూల్ యాజమాన్యానికి. 1 వారం 10 రోజులు ఆపారు, మళ్ళీ అతనే డ్రైవర్ గా పెట్టారు. అదే పర్సన్ డ్రైవర్, వేరే పర్సనే కాదు. 1 వారం 10 రోజులు ఆపారు. ఇప్పుడంటే ఒక పిల్లగాడు, మిగిలిన దాదాపు 40 మంది పిల్లగాళ్ళు ఉంటారు. ఏంటి పరిస్థితి? స్కూల్ యాజమాన్యం తెలియపరిచారా మీరు? ఎవరండి? ప్రిన్సిపల్ గారు వచ్చేసి ఆల్రెడీ మేము పోయేసరికి ప్రిన్సిపల్ వచ్చాడు. ఇక్కడ కాదండి, మొన్న మధ్యం అవుతున్న విషయం. మేము వెళ్ళి కంప్లైంట్ చెప్పాను, మేము బడికి కూడా పంపించమని తీసేయమని చెప్పాము. అయినా కానీ యాజమాన్యం ఏం మాట్లాడలేదు. తీసేస్తామన్న తను చాలా మంచోడండి. కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగాడేమో కానీ చాలా మంచోడని చెప్పారు. మళ్ళీ అతన్ని అపాయింట్మెంట్ చేశారు. ఆ బస్సుకి 8 లీటర్లు నీళ్ళు ఆగిపోయినాయి అంట. పిల్లగాళ్ళు దిగుతుంటే మరి ఆ క్యానర్ అయినా మరి మీరు దిగొద్దు, ఏదైనా కావాలంటే నేను ఇస్తానని అలా పిల్లగాళ్ళు దిగంగానే ఆయన ఎన్నికిట్టి పిల్లగాళ్ళు ఎన్నికిట్టి క్యానర్ వచ్చిండు. అటు దాంట్లో నీళ్ళు ముచ్చుకుంటూ జారిపోయిండు. ఈ క్యానర్ కూడా వాడమటైపోయిండు. అది డ్రైవర్ బాబలం శుభ్రంగా డ్రైవర్ తాగి బస్ డ్రైవరు గతంలో అక్కడ కూర్చొని మద్యం సేవిస్తూ ఉంటుంటే తల్లిదండ్రులు మీకు ఇన్ఫార్మ్ చేశారంట. అయినా అదే స్కూల్ బస్ డ్రైవర్ ని మీరు తీసేయలేదంట. లేదు, ఇదే డ్రైవర్ అంట కదా సార్. ఇది సమాధానం చెప్పండి సార్. సమాధానం చెప్పకుండా పారిపోవడం కరెక్ట్ కాదు సార్. రోజు ఇట్లానే పంపించాము. బస్సు ఆగిపోయింది, రేడియేటర్ ఆగిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపింది. ఆపిన దాని పక్కన కాలువ ఉంది. ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి